जय बोलो गणेश महाराज की जय। అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బుప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. వెనకాల ఒకటి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పెళ్ళైనప్పటి నుండి ఆల్మోస్ట్ అన్ని పండుగలు నేను చేసుకున్నాను, చిన్నగానో పెద్దగానో చేసుకోగలిగాను. వినాయక చవితికి మాత్రం ఒక 2 సంవత్సరాలు నాకు కుదరలేదన్నమాట. నాకు కుదరకొకటి ప్లస్ ఇంట్లో పరిస్థితి కూడా లేకుండే. ఒకసారి అయితే ఇంట్లోకి ఇట్లా వాటర్ మేము రెంటల్లో ఉన్నప్పుడు ఇంట్లోకి నీళ్లు వచ్చినాయి మీద ఫ్లోర్ నుండి. సో మేము ఇల్లు వెకేట్ చేయాల్సి వచ్చింది. అదే టైంలో వినాయక చవితి అట్లా మిస్ అయ్యాను. ఒక్కసారి అక్కడ ఆ రెంటల్ ఇంట్లో చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చామండి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ స్కిప్ అయితే మేము అని అనుకున్నా, కానీ అప్పుడు నోటీస్ చేయకుండా మేము కాలిఫోర్నియా వెళ్ళాం ట్రిప్ కి. వచ్చిన కరెక్ట్ డే ఇవాళ వచ్చాము మార్నింగ్, అదే రోజు వినాయక చవితి. సో ఆ రోజు వినాయక చవితి చేసుకున్నాం. అండ్ ఇది మా చిట్టితల్లి వచ్చాక 3వ వినాయక చవితి అన్నమాట. సో అండ్ చిట్టితల్లి ఏది ఇంతకీ సౌండ్ ఎక్కడ వినడతలేదు అని అంటే తను డే కేర్కి వెళ్ళింది. ఆ వీడియో ఆల్రెడీ పెట్టుంటా, చూసి ఉంటారు. సో ఫార్ జస్ట్ 1 వీక్ అయింది. నేను ఏది తను వెళ్తుంది పూర్తిగా అని ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేను. ఇంకొక నెల వెళ్ళిన తర్వాత వెళ్తుంది అని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 1.5 month ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే క్యాన్సిల్ ఇచ్చినాం, మేమే గివ్అప్ చేసినాం. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్, సిక్నెస్ అనుకున్నానంట. సో ఇవాళ అయితే తను వెళ్ళింది డే కేర్కి. ఎలాగో ఈవినింగే కదా అని చెప్పేసి పంపించినాం. తను వెళ్తున్నదే couple of hours. సో వచ్చేలోపు డెకరేషన్ అన్ని పూజకి సర్దుకోవడం, ప్రసాదాలు అన్ని చేసి రెడీ పెట్టాక తను వచ్చాక పూజ చేద్దాం అనేది ప్లాన్ అనమాట. సో అలాగే ఇవాళ అయితే మీరు మా వినాయక చవితి వీడియో చూడబోతున్నారు. అండ్ వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ లేచి స్నానం చేసి కిందికి వచ్చాకే పూజకి సంబంధించిన ఈ డేకి సంబంధించిన పనులు అనేవి స్టార్ట్ చేసినాం. అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, డిషెస్ చేసుకోవడం ఎవ్రీ డే చేసుకునే పడుకుంటాం. స్పెషల్ గా పండగ అని కాకుండా స్పెషల్ గా పండగ కోసం అయితే ఇంకా డెకరేషన్ ముందే చేసుకోవడం, ప్రసాదాల కోసం ముందే డేనే ప్లాన్ చేసుకోవడం, ఏం చేయాలని ఆలోచించుకొని ఎలా చేయాలని అన్ని చూసుకోవడం, బట్టలు కానివ్వండి ఎవ్రీథింగ్ అనమాట. కానీ ఈ పండగకి మాత్రం ముందు డే కూడా ఐ వాజ్ వెరీ అక్యుపైడ్. అండ్ ఆ డే కూడా ఇదే పని పెట్టుకుంటే నాకు 2 days దీంతోనే వెళ్ళిపోతుంది. సో థింగ్స్ అవ్వట్లేదు అనేసి నేనైతే అన్ని ఈ డేనే చేద్దాం అనుకున్నాను. అండ్ కార్తిక్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. సో పండగ రోజు ఆయన ఇంట్లో ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇండియాలోనైతే మనకు మన ఫెస్టివల్స్ కి మంచి హాలిడేస్ వస్తాయి, అందరం ఇంట్లో ఉండి చేసుకుంటాము ఫెస్టివల్స్ కి. మా పిల్లలకు కానివ్వండి, జాబ్స్ చేసే వాళ్ళకి, ఇంకెవరి ఓన్ బిజినెస్ లో ఉన్న వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు ఇంట్లోనే ఉండడానికి కదా. సో కానీ కార్తిక్ కి ఇక్కడ మాకు ఆఫీస్ లో లీవ్స్ ఉండవు కాబట్టి తనని అట్లీస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న చేయమని చెప్పాను అనమాట. అండ్ ఇప్పుడు నేను ఐటీ జాబ్ చేయట్లేదు కాబట్టి ఫెస్టివల్ లా ఇంకా ప్రశాంతంగా నచ్చినట్టుగా చేసుకోగలుగుతున్నాను. జాబ్లు ఉన్నప్పుడు జాబ్ తో పాటు ఇది మేనేజ్ చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం, లేదా ఉండేదో సింపుల్ గా చేసేసుకోవాలి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఒక హౌస్ వైఫ్ లాగా, ఒక మదర్ లాగా ఇలా చేసుకునే ఈ ఫెస్టివల్ ఫీల్స్ అని నాకు ఇంకా భలే హ్యాపీగా అనిపిస్తున్నాయి అనమాట. సో ఏ ఫెస్టివల్ కైనా ఎవ్రీ ఫ్రైడేస్ అండ్ మిగతా డేస్ లలో కూడా బయట ఊడ్చి ముగ్గు పెట్టుకుని చేస్తాను కదా, అట్లే బయట ఊడ్చి ముగ్గు పెట్టుకొని పూలన్నీ తెచ్చుకొని రెడీ చేసుకున్నాను. అండ్ ఈ ఎల్లో చీర చాలా 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 నచ్చింది మీ అందరికి. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అవ్వండి, లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అసలు ఎంత మంది చెప్పారో బాగుందని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా బాగా నచ్చింది. మన అండర్ టోన్ ఒకటి ఉంటది కదా, వామ్ అండర్ టోన్, కూల్ అండర్ టోన్ అని, అలా నా అండర్ టోన్ కి ఎల్లోస్ బాగా సెట్ అవుతాయి. ఈవెన్ కష్ఫిక్ కూడా అలానే సెట్ అవుతాయి. అండ్ ఈ చీర మెటీరియల్ కానివ్వండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ విధానము ఏంటో కానీ చాలా బాగుంది. కార్తిక్ కూడా మస్తు నచ్చింది. ఈవెన్ మా మమ్మీ కూడా వీడియో కాల్ లో చూసి అందనమాట. డైరెక్ట్ గా చూసిన వాళ్ళు కూడా అన్నారు వీడియోస్ లలో కూడా చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. దిస్ శారీ ఈస్ ఫ్రమ్ ఆర్పి ఫ్యాషన్ అని, వాళ్ళ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ప్రిటీ అబ్బా, నాకైతే చాలా చాలా నచ్చింది. సో వెళ్ళి చెక్ చేయండి వాళ్ళ దాంట్లో ఇంకా వేరే కలర్స్ అవి ఉన్నాయేమో. అండ్ ఇంట్లో ముగ్గులు అవి పెట్టేసుకొని ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఒకటి పాల తాలికల పాయసం, ఉండ్రాళ్ళు. మేము ఉండ్రాళ్ళు మా ఇంట్లోనేనా, మీలో ఎవరైనా చేసుకుంటా కూడా చెప్పండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ తింటామని మా ఊరోళ్ళు కాదు, జనరల్ గా బయట ఫ్రెండ్స్, మనం జాబ్స్ లలోనో కాలేజ్లలో చదివిన ఇక్కడ నాకు పరిచయమైన ఎవ్వరు ఈ కాంబినేషన్ చెప్పట్లేదు. అది కుడుములు విత్ పొట్లకాయ పెరుగు పచ్చడి. ఎంతమంది తెలుసు? నాకైతే మై ఫేవరెట్ ఇది. ఈసారి పాలు
విరగకుండా చేయడానికి ఎలా అని కష్టపడి చేశాను. సో పాల తాలికలు చేసేటప్పుడు చేత్తో చేస్తారు, కొందరు అయితే ముందే చేసి పెడతారు. సో నేను ఏంటంటే ముందు డే చేయలేదు అండ్ ఆ డే కూడా మస్తు టైం పడుతుంది అనేసి మురుకులు చేసే దాంతో ఒత్తచ్చు అని అది అనుకున్నా. బట్ నా దగ్గర ఆ ఒక్క బిల్లనే లేదు, సన్న బిల్ల లేదు, ఈ మురుకుల బిల్ల పూస బిల్ల లేదు. మురుకుల బిల్ల ఉంటే దీంతో చేసిన కొద్దిగా లావుగా వచ్చింది అండ్ దాంట్లో చేశాక కూడా కొద్దిగా లావుగానే అనిపించింది. పర్లేదులే మంచిగా ఉంటుందేమో అనుకున్నాను, కొద్దిగా లావు అనిపించింది. నెక్స్ట్ టైం వెతికైనా చిన్న వాటితో చేయాలి. మీరు ఇట్లా చేస్తారా లేదా చేత్తోనే చేస్తారా అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ ఈసారి ప్రసాదం మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. పొట్లకాయ పచ్చడి కానీ అన్ని చాలా చాలా బాగా వచ్చినాయి. అండ్ పాలు విరక్కుండా చేయడం ఎట్లా అని జాగ్రత్తగా చేశానన్నమాట. అన్ని మంచిగా వచ్చినాయి అన్నట్టు. గట్లే ఉంటాయి, యాక్చువల్గా ఉంటాయి. ఇదే విచిత్రం. ఎవరైనా గివ్ వస్తే దానికి అర్థం కామెంట్ చేస్తారు, బట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఈవెన్ ఉండ్రాలు కూడా తెలంగాణ స్టైల్లో ఆర్ మా ఇంట్లో స్టైల్ తెలియదు, ఇట్లా రౌండ్ గా మేము ఇలా చేసుకుంటాం, చిన్న ఇడ్లీ లాగా చూడడానికి అలా ఉంటాయి. ఇలా చూపించే వెతికితే అసలు యూట్యూబ్ లో కూడా ఎక్కువ వీడియోలు దొరకలేదు, వెతికి చూసుకొని మమ్మీని అడిగి చేశాను అనమాట. సో బేసికల్లీ పాల తాలికల పాయసం, ఉండ్రాళ్ళు విత్ పొట్లకాయ పెరుగు పచ్చడి అనేది ఈ ఫెస్టివల్ కి, పులిహోర ఇంకా ఎలా చేస్తాను ఈ ఫెస్టివల్ కి మేమైతే చేసింది. అండ్ ప్రతి ఫెస్టివల్ కి ఒక కైండ్ ఆఫ్ ప్రసాదాలు ఉంటాయి అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ ఉంటది కదా ఫెస్టివల్ ప్రసాదాలు. నాకు ఇయనంతా వెయిట్ చేసేది మా అమ్మ వినాయక చవితి రోజు చేసిన ఈ పాయసం అండ్ ఉండ్రాళ్ళు, ఈ కాంబినేషన్ అన్నమాట నా ఫేవరెట్ ప్రసాదాలు. అసలు ఈ డే ఇంకా తర్వాత ఎప్పుడైనా చేసుకున్నా కూడా ఈ డే చేసుకున్నంత రుచిగానైతే ఉండవనిపిస్తుంది. మీ ఫేవరెట్ పండగలకి మీరు చేసుకునే ఫేవరెట్ ఏంటి అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ ప్రసాదాలు అవన్నీ చేశాక డెకరేషన్ సింపుల్ గా నా దగ్గర కొన్ని స్టఫ్ ఎలా ఉంటాయంటే రీయూజబుల్ లా ఉంటాయి, చిన్న చిన్న ఐటమ్స్ ఇలా చిన్న డెకోర్ చేసుకోవడానికి క్యూట్ గా ఉంటాయి. వీళ్ళ లింక్ కనిపిస్తే నేను కింద చెప్తాను. ఇండియన్ డెకోర్ సంథింగ్ అని పేజీ లైక్ ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్ తీసుకున్నవి ఇండివిజువల్ డిఫరెంట్ వాటికి కలిపి పెట్టేశాను అనమాట. క్యూట్ గా మంచిగానైతే అయింది. ఇక్కడ ఇల్లులలో ఈ పొగలకి స్మెల్ డిటెక్షన్ కి మనకు అలారం వచ్చి ఫైర్ ఇంజన్ అంత టెన్షన్ ఉంటది అనేసి అంత ధూపు అగరబత్తులు పెట్టుకోగానే దానితోనే పండగ అనిపిస్తుంది. అవి ప్లస్ పువ్వులు. ఇంకొక థింగ్ ఈసారి స్పెషల్ ఏంటంటే కశ్వమ్మకి వినాయక చవితి ఇది ఒక ప్రతి పండగ ప్రతి పూజ తనకు అర్థమవుతుంది. ఇప్పుడైతే నేను కొద్దిగా రెడీ అయినా నగలు బయటకు తీసినా ఏదైనా చేసినా ఏంటమ్మా ఏం పూజ అని అడుగుతుంది అనమాట. సో తనకి పూజకి ఇలా చేసుకుంటాము ఇలా అన్న లాంటి ఒకటి తెలిసిపోయింది. సో తనకి అసలు వినాయకుడు ఎవరు, ఎందుకు చేస్తున్నాము, మన ఇంట్లో ఇట్లా ఉన్నాడు చూడు, లైక్ మనతో పాటు ఉన్నాడు చూడు అని తనకి చెప్పడం వల్ల మాకు ఇంకెక్కువ ఫీలింగ్ ఉండే అనమాట. వినాయకుడిని పెట్టుకున్నది ఒక ఎత్తు అయితే మన ఇంట్లో ఉన్నాడు వినాయకుడు అన్న ఆ ఫీల్ ఈసారి ఇంకెక్కువ ఉండే అన్నట్టు. సో అండ్ ఈవెన్ కశ్వి వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత చాలా ఫీల్ అయింది. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి, నేను రెగ్యులర్ అక్కడ స్టోరీస్ అవి పోస్ట్ చేస్తుంటాను. సో తను వినాయకుడిని ఎందుకు పంపించేసావు, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాడు వినాయకుడు అది అని అడుగుతుండే. సో తనకి ఆ స్టోరీ అంతా చెప్పడం, వినాయకుడు ఫేస్ ఎందుకు ఇలా ఉంది అంటే ఇలా అని చెప్పడం, తనలో తను అర్థం చేసుకోవడం. అండ్ వినాయకుడు ఇలా శివుడికి కొడుకు, పార్వతీదేవి గౌరీదేవి కొడుకు అని ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతా గుర్తుండడం. స్టిల్ ఇప్పటికి కూడా 3 రోజులకి నిమజ్జనం చేసిన ఇప్పటికి కూడా కశ్వి అయితే గుర్తు చేస్తుంది అన్నట్టు వినాయకుడు అని. సో ఐ ఫెల్ట్ హ్యాపీ తనకు అట్లా ఒక గుర్తుండడం, తనకి ఇదంతా చెప్పడం, తన ఆ పూజలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఇంకా తన కోసమైనా ప్రతి ఫెస్టివల్ ని ఇంకా మంచిగా చేసుకోవాలి, తనకు అర్థమయ్యేటట్టు, తనకి ఇష్టపడేటట్టు, మన కల్చర్ అంటే ఇష్టం ఉండేటట్టు చేసుకోవాలన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ముందు డే కార్తిక్ ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చేటప్పుడు గ్రాసరీస్ తెమ్మంటే తను తెచ్చాడు. నేను రియలైజ్ అవ్వండి తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే ఇక్కడ కూడా చాలా వరకు పత్రిలు అవన్నీ కూడా ఇక్కడ వినాయకుడికి పెట్టేవి చాలా వరకు కూడా కొన్ని గ్రాసరీ స్టోర్స్లలో దొరుకుతున్నాయని నేను కూడా కార్తిక్కి చెప్పలేదు. నేను వెళ్ళుంటే వెతికేదాన్ని చూసేదాన్ని, అంత మనం వెళ్తే అన్ని సెక్షన్లు కవర్ చేస్తాం కదా, కానీ కార్తిక్ వెళ్ళేసరికి తను తెలియదన్నమాట. సో మేమైతే అవేవి లేకుండానైతే చేసాము. నెక్స్ట్ టైం నుండి మేబీ అన్ని తీసుకొచ్చుకోవాలి. ఇక్కడ దొరికే పువ్వులతో అంత మంచి వాసన రాదు. పువ్వులలో అట్లీస్ట్ జాజి పూలు తెచ్చుకుంటే కొంత గొప్ప వస్తుంది, కానీ మిగతా పూలు రోజెస్ కానివ్వండి వీటికి
పెద్ద స్మెల్ ఉండదు. పండుగలు అంటే నా ఫీలింగ్ లో అగరబస్తులు, ధూపు, పువ్వులు, వాటి స్మెల్ ప్లస్ ప్రసాదాలు వీటి స్మెల్ అనిపిస్తుంది. సో ఆ అలారం వచ్చినా సరే అని కిటికీల డోర్లు అన్ని తీసుకుని అయితే నేనైతే ధూప్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ ఒక్క డే మాత్రమే, మిగతా ఫెస్టివల్స్ అన్నిట్లో మోస్ట్లీ నేనే చేసేస్తాను పూజలు. ఈ ఒక్కరోజు మాత్రమే కార్తీక్ ని కూర్చోబెట్టి పూజ చేపిస్తాను, నేను పక్కన కూర్చుంటాను అనమాట. జనరల్ గా కూడా అబ్బాయిలు చేస్తేనే ఇంట్లో పూజ వాళ్ళు చేస్తేనే ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేస్తేనే హస్బెండ్స్ చేయాలి, వైఫ్స్ అన్ని హెల్ప్ చేసి అక్కడ పెట్టాలంట. కానీ జనరల్ గానైతే కార్తీక్ నాకు అన్ని హెల్ప్ చేసి పెడతాడు. పూజ అనేది లైక్ అడుగు చెయ్యు అంటే చేస్తాడు, కానీ ఏదో నేను నా ఇష్టంతో నేను చేస్తా ఉంటాను, తను నా ఇష్టానికి తను చేస్తా ఉంటాడు. బట్ ఈ ఒక్క డే మాత్రం తననే కూర్చోబెట్టి చేపిస్తాను అనమాట. అండ్ మేము నందూరి గారి వీడియో ఫాలో అయ్యాను ఈసారి నేను రియలైజ్ అయిన ఇంకొక విషయం, ఇది మీరు కూడా చెప్పండి మీ ఇంట్లో ఎంతమంది ఇలా చేసుకుంటారు అన్నది. అదేంటంటే పూజ చివరిలో, వ్రతం చివరిలో లాస్ట్ కథ చదువుతారు. కథ చదవడం అంత ఇంపార్టెంట్ అనేది నాకు ఎవ్రీ ఇయర్ మా మమ్మీ చదివేదా చేసేదా నేను నోటీస్ చేయలేదా, లేకపోతే లాస్ట్ లో కథ చదవండి అని చెప్తే ఖచ్చితంగా చదవండి అని చెప్పకపోయేసరికి నేనేమన్నా మిస్ అయ్యానా తెలియదు. కానీ ఈ ఇయర్ మాత్రమే నేను కథ చదివామన్నమాట, విన్నాం. అట్లీస్ట్ కథ వీడియోలోనే పెట్టుకొని విన్నాము. ఎందుకు వినాలి అన్నది మీకు తెలుసా? ఇంతకి మీరు అలా చేసుకుంటారా? వ్రతం చేసుకొని కథ విని ఫ్లాన్ పూజలాగా చేసుకుంటారా, లేదా అన్ని దేవుని దగ్గర పెట్టుకొని దేవుని మొక్కుకుంటారా? సింపుల్ టైపా లేకపోతే వ్రతం టైపా అన్నది కింద కమెంట్ చేయండి. సో ఈసారి మేమైతే అలా కథ వరకు కూడా విన్నామన్నమాట. ఎందుకు అది అంత ఇంపార్టెంట్ అంటే, నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, భయపడతాను అది ఇదని చెప్పాను కదా ఇందాక. సో ఈరోజు చంద్రుని చూస్తే దానికి విరుగుడు ఉపశమనం ఈజ్ కథ వింటే పోతుందంట. నాకు తెలిసింది ఏంటంటే, నాగుల చవితి రోజు పుట్ట మీద పేలాలు వేస్తారు, ఆ పేలాలు తింటే పోతుంది అని నాకు ఆ వర్షం తెలుసు, కానీ ఈ వర్షం తెలీదు. సో లాస్ట్ అనుకోకుండా లాస్ట్ 2-3 ఇయర్స్ నేను చూశాను, నేను ఎన్ని నెగిటివిటీని తీసుకోవాలో ఏమంటే అపనిందలు, నిజాలు కాని వాడిని మనము నిందలు పడతాం అన్నమాట. అది పడ్డానో నాకే తెలుసు. గైస్ జాగ్రత్తగా ఉండండి. మనం అయితే ఎంతెంత జాగ్రత్త ఉంటామో అలాంటి వాళ్ళ కళ్ళల్లోనే పడుతుంది అనుకుంటా. చూడొద్దని జనరల్ గా రోజంతా బయట తిరిగినా సరే కొందరికి అసలు కళ్ళలు కనబడదు, కానీ ఈ డే మాత్రం అనుకోవద్దు, చూడొద్దంటే చూస్తాము. సో నేనైతే లైక్ ఈ ఇయర్ 6 అవ్వగానే ఈవినింగ్ అన్ని క్లోజ్ చేసిన, అన్ని కర్టెన్స్ పెట్టేసి బ్లైండ్స్ పెట్టేసి బ్లైండ్స్ లలో నుండి కూడా కనిపించద్దు అన్నట్టు పెట్టుకున్నాను అనమాట. అంత ఇట్లా ఏమంటారు భయపడిపోయాను నేను లాస్ట్ 2 ఇయర్స్ జరిగిన వాటికి. అండ్ లిటిల్ గా ఈ డే వరకు కూడా నేను రియలైజ్ అవ్వలేవు, నిజమే కదా నేను చూసాను అనుకోను తెలియకుండానో చూసాను, దానివల్ల ఇదంతా జరిగింది అని. మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఉందా? మీకు ఎప్పుడన్నా అది కింద కమెంట్ చేయండి. అండ్ ఇంతకీ మీ వినాయక చవితి ఎలా జరిగిందో కూడా కింద కమెంట్ చేయండి. మా మమ్మీ ఇన్ని చేసి బై లంచ్ 2-3 వరకు ఎలా ఫినిష్ చేసేదో నాకైతే అర్థం కాదు. నేనైతే ఆల్మోస్ట్ కార్తీక్ ఆఫీస్ పని అయిపోయాక ఆ లోపు ఇవన్నీ అయ్యాయి, అంటే మెల్లిగా ప్రశాంతంగా చేసుకున్నాను కావాలనే. కానీ మా మమ్మీ అయితే అంతా అన్ని చేసేవాళ్ళనేది మనం చేస్తే తప్ప తెలీదు. చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ దమ్మిల్ల కాయేచ జటాధరాయ నమః శివాయ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూర నీరాజనం దర్శయామి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో మేమైతే పూజ అవన్నీ అయిపోయేసరికి 5:30-6 అట్లా అయింది. సో తర్వాత మంచిగా కూర్చొని తిన్నాం అన్నమాట హ్యాపీగా. నాకు వినాయక చవితి ప్రసాదం ఆ డే లంచ్ కోసం అయితే ఇట్లా వెయిట్ చేస్తుండే, అన్ని స్పెషల్స్ ఉంటాయని. చైల్డ్హుడ్ మెమరీలో అదొకటి అద్దరిపోయింది అసలు. కుడుములు మేము ఈసారి 3 రోజులు వినాయకుని ఉంచుకున్నాం. 3వ రోజు ఫ్రెండ్స్ ని పిలిచి భజనలు చేసుకున్నాము. ఉన్న మిగతా డేస్ లో కూడా మంచి భజనలు చేసుకున్నాం. అట్లా మా వినాయక చవితి అయితే చాలా బాగా జరిగింది. 3 రోజులకైతే నిమజ్జనం చేసుకున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి మోరియా రే బప్పా మోరియా రే. ఇంతకీ మీ దగ్గర ఇంట్లో చేసుకుంటారా? మీరు మీ గల్లీలో చేసుకున్నారా? మాకైతే బ్రిడ్జ్ వాటర్ లో ఒక దగ్గర ఉంటే పెద్ద వినాయకుని పెడతారు, అక్కడికైతే వెళ్ళేసి వచ్చినాము. అవంతా కూడా నేను షార్ట్స్ లలో రీల్స్ లలో పెడతాను, ప్లీజ్ ఫాలో మీ దేర్. చేసుకున్నారా అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.